దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా ఏ విధమైన ప్రతిఫలం మనం చూస్తామో, అంతేకాదు ఏ విధంగా మనము దేవుని దగ్గర నుంచి దైవ దీవెనలు కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, లేదా దేవుడిచ్చే లేదా దేవుడు ద్వారా పొందుకునే లేదా దేవుని దగ్గర ఏ విధంగా మనం జీవిస్తాం, దేవుని ఎదుట ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటాం, దానివలన ఏమి కలుగుతుంది, ఇవన్నీ కూడా ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటామో, ఏ విధమైన దైవాశీర్వాదం పొందుకుంటామో ప్రతిదినం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మొదటి రోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మేలులు పొందుకుంటామని, దాచించిన మేలులు మనం పొందుకుంటామని, లేదా ఎంతో గొప్పవని అని మొదటి రోజు మనం అంటే సోమవారం రోజు ధ్యానించాం. రెండవ రోజు దేవుని దూత కావలి ఉండి రక్షించనని రెండవ మాట ధ్యానించాం. మూడవదిగా ఆయన కోరుకొనవలసిన మార్గము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కోరుకొనవలసిన మార్గం ఆయన బోధిస్తాడని. నాలుగోది అంటే నిన్నటి దినము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా బహుధైర్యం పుట్టిస్తుందని నిన్నటి దినం మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఐదవ రోజు లేదా ఐదవ మాటగా ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఇక్కడ ఐదవదిగా లేదా ఐదవ మాటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, విధేయతకు ప్రతిఫలము అని దేవుడి వాక్యంలో రాయబడింది. అంటే ఒక వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వ్యక్తి విధేయతకు ప్రతిఫలం అంటే విధేయత కలిగి జీవిస్తాడు. ఒబిడియంట్. క్రైస్తవ జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం, చాలా విలువైన అంశం. దేవునికి విధేయత, మొదటిగా దేవుని ఎదుట దేవుని దగ్గర విధేయత కలిగి జీవించాలి. అది విధేయతకే ప్రతిఫలం. దేవుడంటే భయభక్తులు గలవారు దేవుని యందు వారు విధేయత కలిగి జీవిస్తారు. విధేయత అనగా ఒక ఉదాహరణ, ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి బాబుని పిలిచినప్పుడు బాబు వినబడిన వెంటనే ఆ నాన్నగారు చెప్పండి అని దగ్గరికి వచ్చి విధేయతతో తగ్గింపుతనంతో లేదా దీనుడిగా చెప్పండి నాన్నని ఎంత తగ్గింపుతో వస్తాడో, అది చెప్పిన వెంటనే మాట వినటం, విధేయత చూపించడం. అలాగే ఒక తండ్రికి ఇంకొక మాట ఉన్నాడు అనుకోండి, చెప్పిన మాట వినకపోవడం అంటే పిలిచిన వెంటనే రాకపోవడం, అంటే వినినప్పుడు కూడా పిలిచిన మాట వినప్పుడు కూడా విధేయత చూపించకపోవడం, లేదా మాటకు లోబడకపోవడం, ఇవన్నీ కూడా అవిధేయతకు కారణం. కానీ విధేయత అనేది దేవుని మాటకు లోబడటం, దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞకు లోబడటం గొప్ప విధేయత. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి విధేయతకు ప్రతిఫలం అంటాడు మొదటి మాటలో. రెండవది ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం ద్వారా ఏం కలుగుతాయంట? ఐశ్వర్యమును, ఘనత, జీవము దాని వలన కలుగును. చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఒకటి ఐశ్వర్యము, 2 ఘనత, 3 ఏంటి ఇక్కడ? 3వది జీవము. చాలా అద్భుతమైన మాటలు కనబడుతున్నాయి. అవును ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది సమయానుకూలంగా ఇస్తాడు, నిర్ణయకాలంలో ఇస్తాడు. ఆలస్యమైన దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు కనుక భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కాకుండా పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు ప్రియులారా. రెండవదిగా ఘనత. నిన్ను దేవుడు గణపరుస్తాడు. అందుకనే బైబిల్లో మాట్లాడి నన్ను గణపరచేవారు నేను గణపరుస్తాను. దేవుడు గొప్ప ఘనతనిస్తాడు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దేవుని ఇస్తాడు. మూడవదిగా జీవమును దాని వలన కలుగుడు. జీవం అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా జీవాన్ని కూడా పొందుకుంటాడు. ఎందుకు? తాను జీవించిన విధానాన్ని బట్టి రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాడు. రక్షణ ద్వారా పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు.
కనుక ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన 3 మాటలు కూడా రెండో లైన్‌లో చూస్తే, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఐశ్వర్యాన్ని పొందుకుంటాం, ఘనతను పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం. దాని వలన కలిగిన అంటాడు. అంటే దేని వలన కలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యను, ఘనతను, జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియులారా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా నివాసం చేయాలి, దేవునికి అందుబాటులో ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. దేవుడు చూస్తున్నాడని ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం వింటున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎందుకంటే సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు. అంతేకాదు అంతరంగాన్ని, హృదయాన్ని పరిశీలించే పరిశోధకుడు దేవుడు. కనుక అటువంటి దేవుని దగ్గర విధేయత్వం మనం జీవించినప్పుడు, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు, తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని కలుగునని వాక్యం సెలవిస్తున్న రీతిగా వాక్యం ప్రకారం మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాన్ని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీ ఎంత భయభక్తులు కలిగి జీవించిన ద్వారా దాని ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వల్ల కలిగిన వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీ ఎంత భయభక్తులు కలిగి జీవించిన సహాయం దయచేయండి. ఎందరైతే భయము, భక్తి లేకుండా జీవిస్తున్నారు ప్రభు, వారిని దర్శించండి, బలపరచండి, మీ వైపు నడిపించండి ప్రభు, కృప చూపించండి. అందరైతే ప్రార్థనాసుడుగా ప్రార్థనాసులు దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన విడిపించున్నాం తండ్రి. ఆమేన్.